హలో అందరికీ. నేను ఈరోజు ఒక కొత్త ప్లేస్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. అదేంటని నేను మీకు కూడా చూపిస్తాను. చూసేయండి. నేను ఈ ప్లేస్‌కి రావడానికి ఇంటి దగ్గర 1:00 అయితే స్టార్ట్ అయ్యాం. వచ్చేటప్పటికైతే 3:00 అయితే అయిపోయింది. ట్రాఫిక్ వల్ల ఫైనల్‌గా అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇదేంటంటే గోపాలన్ మాల్. యాక్చువల్‌గా నేను బెంగుళూరు వచ్చి 4 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటినుంచి ఈ ప్లేస్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. బట్ అది అవ్వలేదు. ఈరోజైతే ఎలా అయినా వెళ్ళాలి అనుకోని ప్లాన్ చేసి మరి ఇక్కడికైతే వచ్చేసాం. ఈ మాల్ అన్ని మాల్‌లా కాకుండా లైక్ ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇది అన్ని మాల్స్‌లాగా షాపింగ్ మాల్ థీమ్‌తో ఉండదు. సో, ఇది దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి లుక్ లైక్ ఏ ప్యాలెస్. ఇంకెందుకు ఆలస్యం, ఎక్స్‌ప్లోర్ చేసేద్దామా? ఎంట్రన్స్‌లో అయితే ఈ మెక్‌డొనాల్డ్స్ డాల్ అయితే ఉంది. హ్యాపీ ఈటింగ్ డాల్. ఇక్కడ కూర్చొని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాము. మా బాబు మీకు హాయ్ చెప్తున్నాడు. కృతిక్ మీకు హాయ్ చెప్తున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. నేను ఈ ప్లేస్ని ఫస్ట్ టైం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. అందుకే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ మెక్‌డొనాల్డ్స్‌లో వీకెండ్స్‌లో అయితే కాంబో ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌కి అయితే వస్తాయి. ఈ డాల్ ఇక్కడ క్యూట్ ఉండే, చాలా బాగుంది కదా. ఇదంతా కూడా మాల్ బయట ఔటర్ ఏరియా. ఇంకా లోపలికైతే మేమైతే ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఈ పక్కనే మేము కూర్చున్నాం కదా, దానికి పక్కనే 2 వీలర్స్ పార్క్ చేసే పార్కింగ్ ఏరియా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ బయట మొత్తం పీస్ఫుల్గా కూర్చోడానికి బెంచెస్ ఇవి ఉన్నాయి. ఇప్పుడైతే మాల్ లోపల అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కలర్ఫుల్ అంబ్రెల్లా థీమ్తో అయితే డెకార్ అయితే ఉంది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడైతే ఈ క్యూట్ లార్డ్ బుద్ధ స్టాచ్యూ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. కింద చూసాం కదా మనం ఈ అంబ్రెల్లా థీమ్ డెకర్. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంట్రన్స్లో అయితే వచ్చాం కదా అంబ్రెల్లా థీమ్. ఆ డెకార్ మొత్తం నేను ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా స్క్రీనింగ్ అయితే ఉంది. ఈ స్క్రీన్లో యానిమల్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసిద్దాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ అయితే చేసిద్దాం. ఇప్పుడైతే మేము ఇక్కడ ప్లే జోన్కి అయితే వచ్చేసాము.
కృతిక్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని ప్లే జోన్‌లో ఉన్న సో, అన్నీ కూడా ట్రై చేసేసాడు ఆల్మోస్ట్. ఈ ప్లేస్ వచ్చేసి సో, కిడ్స్ ఫోటోషూట్‌కి పర్ఫెక్ట్ ప్లేస్. మేమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాం. ఈ ప్లే జోన్ ఏరియా తర్వాత నెక్స్ట్ దీనికి సైడ్‌న పక్కన ఈ ప్లేస్ అయితే ఉంది. సో, ఇక్కడైతే మేము కొన్ని ప్లేస్ బాగా నచ్చి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఆంబియన్స్ అయితే అదిరిపోయింది. సో, నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా చూసారు కదా! మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ మాల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసాక ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే వచ్చి మేమైతే కూర్చున్నాము. సో, కూర్చొని చిల్ అవుతున్నాం.
గాయస్ చూస్తారు కదా, సో మీకు ఎలా అనిపించిందో నాకైతే మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లోపల ఉన్నంత వరకు అసలు టైం అయితే తెలియలేదు. టైం అయితే 8 o'clock అయితే అయిపోతుంది. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయిపోయింది. సో నైట్ టైం ట్రాఫిక్ అంతా ఉండకపోవచ్చు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు ఇంటికి వెళ్ళడానికి సేవ్ అవుతుంది. సో 1.5 hourలో మేమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు బయట నుంచి మాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. చెప్పాను కదా, సో లుక్ లైక్ ఏ ప్యాలెస్ అని చెప్పి. సో వెళ్ళేటప్పుడు బయట నుంచి వ్యూ అయితే మొత్తం మీకు చూపిస్తున్నాం, చూసేయండి. సో అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుంటూ సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా టైమే అసలు తెలియకుండా అయిపోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండానే అయిపోయింది. సో మేము వచ్చింది సండే వీకెండ్స్లో కాబట్టి, సో వీకెండ్స్లో నైట్ టైం ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో మేము వచ్చేటప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుంటూ 2 hours అయితే పట్టింది. బట్ ఇప్పుడు మేము వెళ్ళిపోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సేవ్ అవుతుంది. సో 1.5 hourలో మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. సో వీడియో అంతే గాయస్, బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డూ ఫాలో ఫర్ మై మోర్ వీడియోస్. బాయ్ గాయస్.